మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ఈ శుభ శుక్రవారపు శుభాకాంక్షలను నేను మీకు తెలియజేస్తున్నాను. రండి, ఉదయకాల సమయంలో కొన్ని నిమిషాలు దేవుని ఒక వాక్యాన్ని మనం క్లుప్తంగా ధ్యానించిన తర్వాత మరి యేసు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలను కూడా మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే గలతీ పత్రిక 6:14 అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యూదులుగా పిలువబడిన జనాంగము ధర్మశాస్త్రం యొక్క క్రియలను బట్టి లేదంటే వారికి ఉన్న సున్నతును బట్టి వారు ఎక్కువగా అతిశయిస్తూ ఉండేవారు. కానీ పౌలు కూడా అదే యూదా జనాంగమునకు, యూదా జాతికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా వాటి యందు కాకుండా యేసుక్రీస్తు సిలువ యందు మాత్రమే ఆయన అతిశయించినట్లుగా దేవుని యొక్క లేఖనాలు మనకి తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో సిలువను గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తున్నట్లయితే, మీరు రోమా ప్రభుత్వం లేదంటే రోమీయుల దృష్టిలో సిలువ అనేది చాలా నీచముగా చూసేవారు. లేదంటే సిలువ అనేది ఒక అవమానకరమైన విధంగా వాళ్ళు చూస్తూ వచ్చేవారు. పాత నిబంధన కాలంలో లేదంటే అంతకు ముందు మనం చూస్తున్నట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, దాసులను కొనుక్కునేవారు, దాసులను కొనుక్కునేవారు. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి నా దగ్గర దాసుడుగా ఉన్నాడు అనుకోండి, నేను ఏది చెప్పితే ఆ పని చెయ్యాలి. దాసుడికి ఎదురు చెప్పే అధికారం లేదు. నేను ఏది చెప్పితే అది చెయ్యాల్సిందే. లేదు, ఆ దాసుని ఎవరైనా విడిపించాలి అనుకుంటే నేను ఎంతైతే లేదంటే ఎంతైతే నేను చెప్తానో ఆ వెల చెల్లించినప్పుడు ఆ వ్యక్తిని నా యొద్ద నుండి ఎవరైనా సరే విడిపించవచ్చు. అదేవిధంగా పాతకాలంలో ఒక వ్యక్తిని ఎవరైనా సరే, ఒక వ్యక్తి ఒకవేళ సిలువలో చనిపోవాల్సి వస్తే లేదంటే సిలువ శిక్షను కానీ విధించినట్లయితే ఆ కుటుంబాన్ని అప్పుడు ఉన్న సమాజము చాలా తక్కువ లేదంటే చాలా నీచంగా చూసేవారు. ఎవరు కూడా మాట్లాడేవారు కాదు. రోమా ప్రభుత్వంలో చివరిగా విధించే శిక్ష ఏదైనా ఉందంటే అది ఒక సిలువ మరణం మాత్రమే. చాలామంది అనుకుంటారు యేసు ప్రభు వారు ఒక్కరే సిలువలో చనిపోయారు. లేదు, యేసు ప్రభు కన్నా ముందు అనేక మంది సిలువ మరణాన్ని పొందారు. కానీ ఆ మరణానికి ఈ మరణానికి మనం తేడా చూసినట్లయితే, వారు చేసిన తప్పులు బట్టి ఆ దినాన్ని రోమా ప్రభుత్వం వారికి సిలువ మరణాన్ని విధించారు. కానీ యేసు ప్రభు వారు ఏ తప్పు లేకపోయినప్పటికీ కూడా యేసు ప్రభు వారు ఈ మానవాళిని వారి యొక్క పాపము నుండి విడిపించడానికి ఆయనే సిలువలో స్వయంగా తన రక్తాన్ని కార్చి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన్ని యేసు ప్రభువారు ఆ దినాన్ని సిలువలో ఆయన చనిపోకపోయినట్లయితే ఈ దినాన్ని ఇంకా మరణము మన మీద అధికారం చెలాయించేది. ఆ దినాన్ని యేసు ప్రభువారి సిలువలో రక్తం కార్చకపోతే మనం ఇంకా సాతాని అనే బానిసత్వం కింద లేదంటే పాపం అనే బానిసత్వం కింద మనం ఇంకా ఉండేవాళ్ళం. ఇంకా మనం చీకటిలోనే మన బ్రతుకులు ఉండేవి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మరి భూమి మీద ఉన్నప్పుడే తన మరణము గురించి లేదంటే తన యొక్క పునరుత్థానము గురించి ఆయన ముందుగానే తెలియజేసినట్లుగా దేవుని యొక్క లేఖనాలు మనకి తెలియజేస్తున్నా. మనం సిలువ అనగా మనకి యేసు ప్రభు యొక్క మరణము గుర్తుకు వస్తుంది. సిలువ అనగా అపజయము గుర్తుకు వస్తుంది. సిలువ అనగా శ్రమ గుర్తుకు వస్తుంది. మనం గత వారం మనం చెప్పుకున్నాం, ఓసన్నా 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 అని కేకలు పెట్టిన ఆ ప్రజలే
మరి శుక్రవారం వచ్చేసరికి యేసును సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేసినట్లుగా మనము చూస్తున్నాం. పిలాతు అంటున్నాడు, అయ్యో ఈయనలో ఏ తప్పు నాకు కనబడలేదే, ఈయన మరణ శిక్ష పొందినంతగా ఏ దోషము ఈయనలో కనపడలేదే, ఈయన అంత పెద్ద నేరం ఏమీ చేయలేదే. పక్కనున్న ప్రజలు అనేక నిందలు, అనేక అవమానాలు చేస్తున్నప్పుడు కూడా యేసు ప్రభువారు మరి ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే ఆయన ఆ మార్గము గుండా వెళ్ళాల్సిన సమయం వచ్చింది. తండ్రి తనకు అప్పగించిన పనిని నెరవేర్చవలసిన సమయం వచ్చింది. ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు, దేని నిమిత్తం వచ్చాడు, ఏ పని ముగించాలని వచ్చాడో ఆ పనిని మరి సంపూర్ణముగా ముగించినట్లుగా దైవ లేఖనాలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, మరి పౌలు ఎందుకు ధర్మశాస్త్ర క్రియలను బట్టి అతిశయించకుండా ఎందుకు సిలువ యందు మాత్రమే అతిశయించాడంటే, యేసు ప్రభువారు ఆ సిలువ మరణము ద్వారా మాత్రమే ఈ దినాన్ని మానవాళికి రక్షణ అనేది వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు ఇక్కడ మరొక మాట ఏమంటున్నాడంటే, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నా. తనను తాను సిలువ వేసుకుంటున్నాడు, తనను తాను లోకానికి సిలువ వేసుకుంటున్నాడు. లోకమును తనకి సిలువ వేసుకున్నట్లుగా దేవుని ఒక వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఒక మాటను మనం చూద్దాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 1:18 వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకి దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. పౌలుకు లోకము సిలువ వేయబడిందంటే అతనికి లోక సంబంధమైన తలంపులు, లోక సంబంధమైన కోరికలు చనిపోయాయి. పౌలు తన నమ్మకమును లోకమునందు గాని అందులో ఉన్న వాటిలో ఎందు గాని ఉంచడం లేదు. అతడు సిలువ యందు మాత్రమే తన యొక్క విశ్వాసాన్ని ఉంచాడు. అందుకే ఇక్కడ కొరింథీ సంఘానికి రాస్తున్నాడు, ఇదిగో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఎర్రితనముగా ఉండొచ్చు, కానీ రక్షింపబడిన మనకు ఆ యొక్క శక్తి ఏంటో మనకు తెలుసు. అందుకే చాలా మంది ఈ దినాల్లో సోషల్ మీడియాలో చూడండి, యేసు ప్రభు యొక్క మరణము గురించి, యేసు ప్రభు యొక్క సిలువను గురించి చాలా ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నాడు? అయ్యో 3 మేకులు ఆ పీక్కోలేనోడు కూడా ఇక ఈ లోకాన్ని రక్షిస్తాడా అని యేసు ప్రభు మరణము గురించి కూడా ఈ లోకములో అనేక మంది ఎగతాళి చేస్తున్నారు. అందుకే ఇక్కడ వాక్యం అంటుంది, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి అది ఎర్రితనముగా కనపడొచ్చు, కానీ రక్షింపబడిన మనకు అందులో ఎటువంటి శక్తి ఉందో అది మనకు మాత్రమే తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా యేసు సిలువ వైపు మాత్రమే మనం చూడాలి. ఈ దినాలు మనకి ఇంత విలువ వచ్చిందంటే ఆ దినాన్ని ప్రభు సిలువలో చేసిన ఆ త్యాగాన్ని బట్టి ఈ దినాన్ని మనకి ఇంత విలువ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన్ని సంఘానికి ఎంత అందం వచ్చిందంటే దానికి కారణం ఏంటంటే ఆ దినాన్ని యేసు ప్రభు కలవరి శిలువలో కాచిన రక్తము వలన ఈ దినాన్ని సంఘానికి ఒక అందము వచ్చింది. అనేక అవమానాలు పడ్డాడు, అనేక నిందలు పడ్డాడు, 39 కొరడా దెబ్బలు తిన్నాడు, ముఖం మీద ఉమ్ము వేయించుకున్నాడు, పిడుగుతులు కొట్టించుకున్నాడు, అనేక మంది దూషించారు. అయినా సరే యేసు ప్రభువారు ఏ ఒక్కరిని కూడా నోరు తెరిచి ఒక్క మాట కూడా అనకుండా తను ఏ పని నిమిత్తం వచ్చాడు, ఏ ఉద్దేశం కోసం వచ్చాడో ఆ ఉద్దేశాన్ని సంపూర్ణముగా యేసు ప్రభువారు నెరవేర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఫిలిప్పీ పత్రిక చూడండి, 3వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని,
నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. పౌలు అతిశయించాలంటే చాలా విషయాలు ఉన్నాయి. తనకున్న జ్ఞానాన్ని బట్టి, తనకున్న చదువును బట్టి, తనకున్న రోమా పౌరసత్వాన్ని బట్టి, తనకున్న ధనాన్ని బట్టి, తనకున్న ఆ పేరు ప్రతిష్టలను బట్టి పౌలు అనేక విధాలుగా అతిశయించవచ్చు. ఒకప్పుడు వాటిని బట్టి అతిశయించాడు. కానీ యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో, యేసు ప్రభు యొక్క దర్శనము తనకి ఎప్పుడైతే కలిగిందో, యేసు ప్రభు యొక్క వెలుగు తన మీదకి ఎప్పుడైతే వచ్చాడో, యేసు ప్రభు యొక్క సిలువల గురించి తను ఎప్పుడైతే తెలుసుకున్నాడో, ఆ దినమే తనకు కలిగి ఉన్న వాటిని అన్నిటినీ కూడా నష్టముగా ఎంచుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో సమస్తమును ఇదిగో నేను నష్టముగా ఎంచుకొనుచున్నాను. నా జీవితంలో నేను దేనిని బట్టి అయినా సరే, నేను ఒకవేళ గర్వించాలన్నా, దేనిని బట్టి అయినా నేను సంతోషించాలన్నా, దేనిని బట్టి అయినా నేను అతిశయించాలన్నా, అది కేవలము యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు కూడా నేను అతిశయించను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి మరణ దినము అది మంచి దినం ఎలాగవుతుంది? ఒక వ్యక్తి మరణ దినము అది శుభ శుక్రవారం ఎలాగ పిలువబడుతుంది? యేసు ప్రభు ఈ లోకము కోసం చనిపోతే అది మంచి ఎలాగైంది? కేవలం యూదా జనాంగము కోసమే కాదు, ఈ భూమి మీద ఇప్పటి వరకు పుట్టిన ప్రతి ఒక్కరి కోసం, ఇక ముందు పుట్టబోయే ప్రతి ఒక్కరి కోసం 2000 సంవత్సరాల క్రితమే నా యేసయ్య సిలువలో చనిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాత కాలంలో ఈ రాక్షసులను మరి సంహరింపబడినప్పుడు, చంపినప్పుడు ప్రజలు పండగలు చేసుకునేవారు. అయ్యో ఒక దుర్మార్గుడు చనిపోయాడు, లేదంటే ప్రజలను పట్టి పీడిస్తున్న ఒక హంతకుడు చనిపోయాడు అని ప్రజలు పండగ చేసుకున్నారంట. కానీ యేసు ప్రభు వారు ఎవరికి హాని చేయలేదే, యేసు ప్రభు వారు ఎవరిని ఇబ్బంది పెట్టలేదే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ప్రపంచమంతా కూడా ఈ శుభ శుక్రవారం ఆరాధనలో వాళ్ళకి తెలుసు, లోకానికి తెలుసు, వ్యతిరేకిస్తున్న వారికి తెలుసు ఆయన ఎందు నిమిత్తం వచ్చాడో, ఎందుకోసం వచ్చాడో, ఎవరి కోసం చనిపోయాడో, ఎందుకు చనిపోయాడో. ఆయన రక్తములోనే పాప క్షమాపణ ఉంది, ఆయనలోనే విడుదల ఉంది, ఆయనలోనే రక్షణ ఉంది, ఆయనలోనే నిత్య జీవం ఉందని లోకానికి, సర్వలోకానికి తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు తన శరీరంలో ఒక్క రక్తపు చుక్కను కూడా ఉంచుకోకుండా నీ కోసం, నా కోసం ఆయన దారిపోసినట్లుగా దైవ లేఖనాలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మరణాన్ని కేవలము నెలకొకసారి బల్లారాధనలో పాలు పంచుకుంటున్న సమయంలోనే కాదండి, లేదంటే ఇటువంటి గుడ్ ఫ్రైడే ఆరాధనలు వచ్చినప్పుడు మాత్రమే కాదండి, మన ప్రాణమున్నంత వరకు కూడా ప్రతిరోజు కూడా యేసు ప్రభువారు మన కోసం చేసిన ఆ శిలువ త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు అంటున్నాడు, లోకము పౌలుకు సిలువ వేయబడటం మాత్రమే కాదు, పౌలు కూడా ఈ లోకానికి తనను తాను సిలువ వేసుకున్నాడు అంట. లోకంలో ఉన్న వాటికి సిలువ వేసుకున్నాడు, లోకంలో ఉన్న ఆశల కోసం సిలువ వేసుకున్నాడు, లోక సంబంధమైన తలంపుల కోసం సిలువ వేసుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే, యూదులు ఒకసారి సిలువ వేశారు, కానీ ఈ దినాన్ని క్రైస్తవుడు అనే వ్యక్తి ప్రతిరోజు యేసును సిలువ వేస్తూనే ఉన్నాడు. తన పాపము ద్వారా, తన ఆలోచనల ద్వారా, తన తలంపుల ద్వారా, తన క్రియల ద్వారా, తన చెడు ప్రవర్తన ద్వారా ఈ దినాన్ని అనేక మంది బిడ్డలు ప్రతిరోజు యేసును సిలువ వేస్తూ యేసు యొక్క మనసును
ఎంతగానో బాధపడుతున్న ప్రజలు ఈ లోకంలో అనేక మంది ఉన్నారండి. ఒకవేళ ఆ లిస్టులో మనం ఉన్నామా, లేదంటే ఆ గుంపులో మనం ఉన్నామా? ఎన్నిసార్లు మన చూపును బట్టి, మన మాటను బట్టి, మన ప్రవర్తన బట్టి, మన క్రియను బట్టి, మన ఆలోచన బట్టి దేవుని ఒక మనసును ఎన్నిసార్లు గాయపరిచామో ఒకసారి ఆలోచన చేయండి ప్రియ దేవుని సంగమా. అందుకోసము దేవుడు మనల్ని పిలుచుకున్నాడా? ఈ లోకంలో మనకన్నా గొప్పవారు ఉన్నారే, ఈ లోకంలో మనకన్నా జ్ఞానులు ఉన్నారే, ఈ లోకంలో మనకన్నా బలవంతులు ఉన్నారే, ఈ లోకంలో మనకన్నా ధనవంతులు ఉన్నారే. కానీ దేవుడు నిన్నే ఎందుకు పిలుచుకున్నాడు? ఎందుకంటే దేవుడు నిన్ను నమ్మాడు. దేవుడు నిన్ను నమ్మాడు. దేవుడు నిన్ను నమ్ముతున్నాడు. దేవుడు మన ప్రభువు మన మీద ఏ నమ్మకాన్ని అయితే పెట్టుకున్నాడో ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకునే వారిగా మనం ఉండాలి. అనేక మందికి సాక్షిగా ఉంటావని దేవుడు నిన్ను పిలుచుకున్నాడు తల్లి. అనేక మందిని నీ ద్వారా ప్రభు దగ్గరికి నడిపిస్తామని ఉద్దేశంతో దేవుడు నిన్ను పిలుచుకున్నాడమ్మా. ఒకవేళ ప్రతిరోజు ప్రభువును సిలువ వేసే లిస్టులో మనం ఉన్నట్లయితే ఇదేనా ప్రభు పాదములు పట్టుకుందాం. ప్రభువా, ఒకవేళ తెలుసో తెలియక నా చూపుల ద్వారా కావచ్చు, నా ఆలోచనల ద్వారా కావచ్చు, నా క్రియల ద్వారా కావచ్చు, నా ప్రవర్తన ద్వారా కావచ్చు, ఒకవేళ నేను నిన్ను బాధ పెట్టినట్లయితే దయతో నన్ను క్షమించు ప్రభువా. ఇక మీదట నేను నిన్ను సంతోషపెట్టే బిడ్డగా నేను బ్రతుకుతాను. యేసు ప్రభువారు ఎందుకోసం మన కోసం చనిపోయాడండి? ఆయన కోసం ఈ లోకంలో బ్రతికి ఉన్నంత వరకు ఆయన కొరకు మనం జీవించాలనే ఉద్దేశంతో ఆయన మన కొరకు చనిపోయాడు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే చూడండి, రోమాపత్రిక 6:6 మనం చూస్తున్నట్లయితే లోకము పౌలుకు సిలువ వేయబడటం మాత్రమే కాదు, పౌలు కూడా లోకానికి సిలువ వేయబడ్డాడు. దీనిని బట్టి అతని యొక్క పాత స్వభావం అంతా కూడా మరి సిలువ మీద చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. రోమాపత్రిక 6:6 చదువుదాం. ఏమనగా పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. చూడండి, పాత స్వభావం, ప్రాచీన స్వభావం ప్రభువు దగ్గరికి మనం వచ్చినప్పటికీ కూడా, ప్రభువులో మనం ఉంటున్నప్పటికీ కూడా, రక్షింపబడి బాప్టిజం తీసుకొని ప్రభువు కోసం మనం జీవిస్తున్నప్పటికీ కూడా ఇంకా మనలో ఏదో పాత స్వభావం, పాత ఆలోచన, పాత పద్ధతులు, పాత క్రియలు, పాత ఆచారాలు ఇంకా మనలో కొన్ని ఉన్నాయి. అందుకే పౌలు అంటున్నాడు, ఇదిగో ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా, ఎవరితో? యేసుతో కూడా మన పాత స్వభావం కూడా సిలువ వేయబడాలి. పౌలు అదే అంటున్నాడు, నేను లోకమునకును లోకము నాకు సిలువ వేయబడింది. అంటే నా తలంపులు, నా స్వభావం, నా కోరికలు, నా పద్ధతులు, నా ఆచారాలు అన్నీ కూడా సిలువ వేయబడ్డాయి. ఎందుకంటే పౌలు కూడా యూదుడే కదా, ఆయన కూడా ఒకప్పుడు ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించినోడే కదా, ఆయన కూడా సున్నత పొందినవాడే కదా. అవన్నీ ఇదిగో ఈ దినముతో సిలువ వేయబడ్డాయి. నేను ఇక మీదట పాపానికి దాసుడును కాదు, పాపము నా మీద అధికారం చెలాయించడానికి వీల్లేదు, మరణము నా మీద అధికారం చెలాయించడానికి వీల్లేదు. ఎందుకంటే నా పాప దోషములన్నిటినీ కూడా నా యేసయ్య సిలువలో కొట్టివేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, పౌలు మాత్రమే కాదు, ఈ ఉదయకాల సమయంలో మనం కూడా చెప్పగలగాలి, ఇదిగో ఈ లోకానికి నేను సిలువ వేయబడ్డాను, లోకము నాకు కూడా సిలువ వేయబడింది. మనం ప్రభువు దగ్గరికి వస్తున్నప్పుడు కూడా కొన్నిటిని మనం విడిచిపెట్టడానికి ఎందుకో ఇష్టపడం, కొన్నిటిని ఇంకా మనతో పాటు తీసుకుని వస్తుంటాం.
ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టము, ఏది పట్టుకోవాలో అది కూడా పట్టుకో. ఒకప్పుడు ఇదే పౌలు దేవుని బిడ్డల మీద దాడి చేసిన వ్యక్తి, స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపినప్పుడు ఆ గుంపుకి నాయకత్వం వహించిన యవనస్తుడు, దమస్కులో ఉన్న సంఘాన్ని బంధించి తీసుకురావడానికి అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకున్న వ్యక్తి, ఇప్పుడు అదే సౌలు పౌలుగా మారి, ఇదిగో నేను ఆ క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు కూడా నేను అతిశయించను. హల్లెలూయా. గలతీ పత్రిక 2:20 చదువుకొని మనం 7 మాటల్లోకి ముందుకు వెళ్దాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు ఈ మాట చెప్పగలగాలంటే ఆయనకి ఎంత ధైర్యం ఉండాలో ఒకసారి ఆలోచన చేయాలి. నువ్వు చెప్పగలవా ఈ మాట? నువ్వు చెప్పగలవా? నీ స్నేహితుల దగ్గర, నీ బంధువుల దగ్గర, నీ కుటుంబస్తుల దగ్గర, నా అనుకున్న వారి దగ్గర వాళ్ళని పిలుస్తూ ఉంటారు, వాళ్ళని ఆకర్షిస్తూ ఉంటారు. ఏమీ కాదులే, సరదాగా రా, ఏమీ కాదులే, ఏమైపోవలే, ఈ స్థలానికి వచ్చినంత మాత్రాన, ఇది చేసినంత మాత్రాన, ఇది చూసినంత మాత్రాన, ఇలాగ ఉండుట వలన నువ్వేం అపవిత్రం అయిపోవలే అని చాలాసార్లు నా అనుకున్న వాళ్ళు మనల్ని ఏం చేస్తుంటారంటే కొన్ని స్థలాలకు లాగుతూ ఉంటారు. అప్పుడు నువ్వు చెప్పగలవా? నో 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 నో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అని నువ్వు చెప్పగలవా ఈ మాట? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. నేను ఒకప్పుడు నువ్వు అనుకుంటున్న ఆ వ్యక్తిని కాదు. ఒకప్పుడు వ్యక్తినైతే నువ్వు అన్నట్టుగా నీతో వచ్చేవాడిని, నువ్వు అన్నట్టుగా నువ్వు చెప్పేది చేసేవాడిని. కానీ ఒకప్పుడు వ్యక్తిని కాదు. ఇదిగో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అనే విషయాన్ని మనం చెప్పగలగాలండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు మాట చెప్తున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఇక జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా. అది నన్ను పౌలు చెప్పడం కాదండి, మనము కూడా ఈ మాట చెప్పగలగాలి. చెప్పడమే కాదండి, పౌలు జీవించినట్లుగా మనము కూడా జీవించగలగాలి. మనం క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాం, క్రీస్తుతో పాటు మనం చనిపోయాం, క్రీస్తుతో పాటు మనం సమాధి చేయబడ్డాం, క్రీస్తుతో పాటు మరలా తిరిగి మనం లేపబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. మన పాపపు జీవితము, మన పాప స్వభావం ఎప్పుడో సిలువ వేయబడింది. ఇక జీవించేది నీవు కాదు, యేసే, క్రీస్తే మనలో జీవించాలి. ప్రజలు మనల్ని చూస్తున్నప్పుడు, ప్రజలు నిన్ను చూస్తున్నప్పుడు నువ్వు కనపడాల్సింది నీవు కాదు తల్లి, క్రీస్తు స్వరూపము నీలో కనపడాలి, క్రీస్తు స్వభావం నీలో కనపడాలి, క్రీస్తు క్రియలు నీలో కనపడాలి. ఎవరైనా నిన్ను చూస్తే, అమ్మా నీలో క్రీస్తుని నేను చూడగలుగుతున్నాను తల్లి, అయ్యా నీలో క్రీస్తు ప్రేమ నేను చూడగలుగుతున్నాను అయ్యా అని ప్రజలు నిన్ను చూసినప్పుడు అటువంటి సాక్ష్యాన్ని మనల్ని బట్టి వారు చెప్పగలగాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గెత్సేమనే తోటలో యేసు ప్రభు వారిని పట్టుకోవడానికి వచ్చారు రోమా సైనికులు. యేసు ప్రభు వారు మిగతా 11 మంది శిష్యులు యేసు ప్రభుతో ఉన్నారు. రోమా సైనికులు పక్షంగా యూదా ఉన్నాడు. కానీ రోమా సైనికులు ఎవ్వరూ కూడా యేసు ప్రభుని గుర్తుపట్టలేకపోయారంట. పేతురును చూసినా యేసు వలే కనపడుతున్నాడు, ఫిలిప్పును చూసినా యేసు వలే కనపడుతున్నాడు. ఈ రోమా సైనికులు ప్రతిరోజు యేసు ప్రభుని ఆ సమాజ మందిరాల్లో, దేవాలయ వీధుల్లో చూస్తున్నారు. కానీ ఎవరు కూడా యేసు ప్రభుని గుర్తుపట్టలేకపోయారు. యూదా వెళ్ళి యేసు ప్రభుని ముద్దు పెట్టుకునేంత వరకు కూడా ఎవరు గుర్తుపట్టలేకపోయారు. కారణం ఏంటంటే వారందరూ కూడా అక్కడ ఉన్న యేసుతో పాటున్న మిగతా 11 మంది శిష్యులు కూడా యేసు ప్రభు యొక్క స్వరూపములోనికి మార్చబడ్డారంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి దేవుని స్వరూపం నీలో ఉంటుందా? క్రీస్తు స్వరూపం మనలో కనపడుతుందా? క్రీస్తు ప్రేమను మనం చూపించగలుగుతున్నామా? క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన మనం క్రైస్తవులు అయిపోం.
జాన్, డేవిడ్, డానియల్ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన మనం దేవుని బిడ్డలం అయిపోం. ఎవరైతే క్రీస్తును కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుని బిడ్డలు అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన, క్రైస్తవ పేర్లు పెట్టుకున్నంత మాత్రాన మనం పరలోకానికి వెళ్ళిపోమండి. ఎవరైతే క్రీస్తుని కలిగి ఉంటారో, క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తారో, క్రీస్తుని వెంబడిస్తారో, క్రీస్తు కోసం నిలబడతారో, చావైన ప్రభు కోసమే, బ్రతికినా నేను ప్రభు కోసమే, చనిపోయిన ప్రభు కోసమని ఎవరైతే నిలబడతారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో మొదటి లైన్లో ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి కృపను దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. మంచిది. సిలువలో పలికిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరైనా సరే ఒక్క చరణం, ఒకే ఒక చరణం పాడండి, మనం ముందుకు వెళ్దాం. వారిని సహితము కన్న ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణమిది, పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణమిది. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్నవేకనే నిన్ను వెలివేసిన, నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్నవేకనే నిన్ను వెలివేసిన, తన కరముల చాపి తుదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ, ఆవేదనంత తొలగించే ప్రేమ, ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణమిది, పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణమిది. మంచిది. మనం యేసు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాటను మనం ధ్యానం చేద్దామండి. మత్తయి సువార్త, లూకా సువార్త 23:34 వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 23:34 వచనాన్ని మనం చదువుకుందాం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. ఓకే, మొదటి మాట యేసు ప్రభువారు పలికిన మొదటి మాట మనం ధ్యానం చేస్తున్నామండి. మరి యేసు ప్రభువారు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సులువు మీద బ్రేలాడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ 6 గంటల సమయంలో యేసు ప్రభువారు 7 మాటలను మరి సులువు మీద పలికినట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటి మాట మనం చూస్తున్నట్లయితే తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరికి తెలియదు, వీరిని క్షమించమని. అంటే ఒకటి ప్రార్థన కనపడుతుంది, విజ్ఞాపన కనపడుతుంది, ఇతరుల పట్ల క్షమాపణ కూడా మనకి ఇక్కడ
కనపడుతుంది. ఒకవేళ అదే ప్లేస్లో యేసు ప్రభు యొక్క ప్లేస్లో మనం ఉంటే మనం ఏం చేస్తాం? క్షమించమని ప్రార్థిస్తామా? శపించమని, లేదంటే వీళ్ళు నష్టపోమని మనం కోరుకుంటామా? నిజం చెప్పండి. అసలు మనకు సిలువేయక్కర్లే, శపించమని అనడానికి మనం సిలువేయక్కర్లే. ఎవడైనా ఇది చిన్నది చేస్తే చాలు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన మాటలకి చేసే మన క్రియలకి చాలా తేడా ఉంటుంది. యేసు ప్రభు వారు చెప్పడమే కాదండి, తన క్రియల్లో దానిని ఆయన చేసి చూపించినట్లుగా దైవ లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. యేసు ప్రభు వారు శత్రువుని ప్రేమించడమే కాదు, శత్రువుని క్షమించమని కూడా ఆయన తన లేఖనాల్లో మనకి తెలియజేశాడు. తను ఏదైతే భూమి మీద ఉన్నప్పుడు తను ఏదైతే ఉపదేశించాడో, తను ఏదైతే బోధించాడో, తను ప్రజలకి ఏదైతే నేర్పించాడో, ఇప్పుడు అది కలవరు సిలువలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అది ఆయన చేసి చూపిస్తున్నట్లుగా దైవ లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. అందుకే ఇక్కడ అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని చెప్పాను. 1999 సంవత్సరం మరి అక్టోబర్లో మన జనవరి మరి 22వ తేదీన మనకు తెలుసు మరి ఆస్ట్రేలియా మిషనరీ గ్రహాం స్టేను, అదేవిధంగా తన యొక్క 2 కుమారులు మరి రాత్రికాల సమయంలో మరి నిద్రిస్తున్న సమయంలో కొంతమంది మరి పెట్రోల్ పోసి మరి ఆ జీప్తో మరి వారు ముగ్గురిని సజీవ దహనము చేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి ప్రపంచమంతా కూడా వార్త మరి ఒక ఊపేసింది, ఎక్కడ చూసినా దీని గురించే. మరి తర్వాత తన భార్యని వెళ్ళి అడిగినప్పుడు మరి వారిని, ఇదిగో మా ప్రభు మమ్మల్ని క్షమించమన్నాడు, మా ప్రభు మమ్మల్ని ప్రేమించమన్నాడు అని తను నవ్వుతూ మరి నా భర్తను ఎవరైతే చంపేశారో ఇదిగో వారిని మేము మనస్ఫూర్తిగా క్షమిస్తున్నామని మరి ఆ యొక్క పాస్టమ్ గారు, ఆ తల్లి గారు ఆ మాటను చెప్పగలిగారు. అంటే ఏంటి? ఇదిగో మేము దేవునికి పని చేస్తున్నాం, దేవుడు మాకు ఏదైతే బోధించాడో, దేవుడు మాకు ఏదైతే చేశాడో, ఇదిగో ఇది మేము చెప్పడమే కాదు, ఇదిగో ఇప్పుడు మా క్రియల్లో దాన్ని మేము చేసి చూపిస్తున్నాం. ఆ దినాన్ని మరొకసారి ప్రభు ఎంత గొప్పవాడో, ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదో మరి ఆ తల్లిగారు ప్రపంచానికి చాటి చెప్పారు. మరి గత నెలలో మనం చూస్తున్నాం. మరి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఆ సంఘటన మనందరికీ తెలుసు. మరి గొప్ప దైవ సేవకుడు మరి ప్రవీణ్ గారిని మరి క్రైస్తవ సమాజం కోల్పోయింది. మరి తన యొక్క భార్య జెసికా ఆ పాస్టర్ అమ్మ గారిని కూడా మరి అడిగినప్పుడు ఆమె కూడా ఇదిగో నా భర్త చంపిన వాళ్ళు, లేదంటే దీని వెనక ఉన్న వాళ్ళు మీరు కఠినంగా శిక్షించండి, ఇదిగో మరి వారిని మీరు విడిచిపెట్టొద్దని ఆమె ఇటువంటి స్టేట్మెంట్లు ఆమె ఎక్కడ ఇవ్వలేదు. మరి తను కూడా ఒకవేళ దీని వెనకాల ఒకవేళ ఎవరైనా ఉన్నట్లయితే వారిని క్షమించమని మరి ఆమె కూడా ఒక మంచి స్టేట్మెంట్ ఇవ్వడము జరిగింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మనకి ఏదైతే నేర్పించాడో దానిని మనము చేయగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి మత్తయి సువార్త 6:12 ఒకసారి చూడండి. మత్తయి సువార్త 6:12 మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. యేసు ప్రభువారు చేస్తున్న ప్రార్థన, పరలోక ప్రార్థన. నీవు క్షమించబడాలి అని అనుకుంటే నువ్వేం చేయాలంట? ఇతరులను క్షమించాలి. ఇతరులను మనం క్షమించకపోతే దేవుడు మనల్ని క్షమించడంట. ఇది చూడండి ఎలాగుందో ఈ లాజిక. నువ్వు క్షమించబడాలి అని అనుకుంటే నీ సహోదరుని ముందు నువ్వు క్షమించగలగాలి. నీవు క్షమించకపోతే పరలోకమందున్న మన ప్రభు మనల్ని కూడా క్షమించలేడంట. ఒకరికొకడు మీరు క్షమించుకునండి అని వాక్యం తెలియజేస్తుంది. యేసు ప్రభువారే అక్కడ ఉన్న వారందరూ కూడా ఎగతాళి చేస్తున్నారు. అయ్యా నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో. ఒకవైపు యేసు ప్రభుకి ఇరువైపులు ఉన్న దొంగలు కూడా యేసు ప్రభుని అపహాసిస్తున్నారు. దారిని వెళ్ళే ప్రజలు కూడా యేసు ప్రభుని హేళన చేస్తున్నారు, నవ్వుతున్నారు. దేవుడు ఒక్క ఆజ్ఞ ఇస్తే పరలోకము నుండి సైన్య సమూహం వచ్చి వారిని అంతము చేయదంటారా? చేయగలదు.
కానీ యేసు ప్రభు వారు అంటున్నారు, లేదు లేదు తండ్రి, వీళ్ళు తెలియక చేస్తున్నారయ్యా, వీరికి తెలియదు, దయతో వీరిని క్షమించమని యేసు ప్రభు వారు మరి ప్రార్థన చేస్తున్నట్లుగా దైవ లేఖనాలు తెలియజేస్తున్నారు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను కూడా క్షమించుము. ప్రతిరోజు కూడా ప్రభు దగ్గర మనం క్షమింపబడాలి, క్షమాపణ మనం కోరుకోవాలి. ప్రతిరోజు ప్రభు రక్తంలో మనం కడగబడాలి. ప్రతిరోజు కూడా దేవుని దగ్గర క్షమింపబడుతూ మనం ఉండాలి. మత్తయి సువార్త అదే చూడండి, అదే మత్తయి సువార్త 5:44 చూడండి. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి. ఈ 5, 6, 7 వచనాలు మత్తయి సువార్తలో మనం చూస్తున్నట్లయితే యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగం మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ 3 అధ్యాయాలు, ఈ ప్రసంగం ప్రపంచాన్ని మార్చివేసింది. యేసు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని బేసిక్ చేసుకొని, ఇదిగో ధర్మశాస్త్రంలో ఈ విధంగా రాయబడింది కదా, కానీ నేను మీతో ఏం చెప్తున్నాను ఒకసారి వినండి. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించండి, మీ స్నేహితులను ప్రేమించండి. కానీ నేను మీతో చెప్తున్నాను వినండి, మిమ్మల్ని ప్రేమించేవారిని కాదు, మీ శత్రువులను కూడా మీరు ప్రేమించండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు కిందకి వచ్చేసరికి అంటున్నాడు, మిమ్మల్ని ప్రేమించే వారికే మీరు ప్రేమిస్తే ఏమి లాభం? మీకు వందనాలు చెప్పిన వారికే మీరు వందనాలు చెప్తే మీకు ఏమి లాభం? కాబట్టి ప్రియదేని బిడ్డలారా, అటువైపు ఉన్న వ్యక్తి ఎటువంటి వాడైనా సరే నువ్వేం చేయాలంటే క్షమించగలగాలి. హల్లెలూయా. చాలాసార్లు ఎందుకో మనం ఇతరులను క్షమించడానికి మనకు మనసు రాదు. నేనెందుకు క్షమించాలి, నేనెందుకు మాట్లాడాలి, నేనెందుకు వెళ్ళాలి, వాళ్ళు వచ్చి మాట్లాడితే చూద్దాంలే, వాళ్ళు క్షమించినట్టు మనం చూద్దాం. నో 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 మనం ఎప్పుడు కూడా ఒక మెట్టు కిందకి దిగుతూనే ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఎంత దిగుతావో నా దేవుడు అంత తెచ్చిస్తాడు నేను. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, ఇతరులను క్షమించేవాడుగా మనము ఉండాలి. అదే అక్కడ అంటున్నాడు, మిమ్మల్ని హింసించేవారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేశమంతా కూడా ఎక్కడ చూసిన వ్యతిరేకత, సేవకులు కొట్టబడుతున్నారు, సేవకులు పట్టబడుతున్నారు, సేవకులు బంధింపబడుతున్నారు, సేవకులు చంపబడుతున్నారు. ఇప్పటికీ కూడా అనేక మంది సేవకులు చెరసాలలో బంధించబడ్డారు. మనకి తెలిసింది చాలా తక్కువ, తెలియంది చాలా ఎక్కువ ఉంది. అయితే ఏం చేయాలంట? మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. యేసు ప్రభుని హింసించారండి. అసలు ఆది సంఘంలో వచ్చిన శ్రమ కన్నా ఇప్పుడున్న శ్రమ ఏమైనా గొప్పదంటారా? అపోస్తలుల గారు 8:1 మనం చదివాం కదా, ఆనాటి ఆది సంఘంలో హింస కలిగినందున అపోస్తలు తప్ప మిగతా వాళ్ళు అందరూ కూడా చెదిరిపోయారంట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, విశ్వాస వీరులు జాబితా. వాళ్ళు కొట్టబడ్డారు, చంపబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, కొరడా దెబ్బలు తిన్నారు, చెరసాలలో బంధించబడ్డారు. ఏంటి వాళ్ళకన్నా మనకున్న శ్రమ ఏమైనా ఎక్కువ? యేసు ప్రభు యొక్క శిష్యులను మరి సిలువ వేశారు, ఒక వ్యక్తిని రాళ్లతో కొట్టారు, ఒక వ్యక్తి అయితే మరి బర్తలోమయ్య శిష్యులను మరి బ్రతకుండగానే చర్మాన్ని ఒలిచేశారు. ఏంటి వాటికన్నా ఇప్పుడు ఉన్న శ్రమ ఇంకో పెద్దదా? ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. యేసు ప్రభుని హింసించలేదా వాళ్ళు? అయినా సరే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుని ఆరాధిస్తున్నామని చెప్పుకోవడం కాదు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, క్షమించే మనస్సు, ప్రార్థించే మనస్సు, ప్రేమించే మనస్సు మనము కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని, అసలు క్రైస్తవుడు అంటేనే ఇతరులను క్షమించగలగాలి, క్రైస్తవుడు అంటేనే ఇతరులను ప్రేమించగలగాలి. హల్లెలూయా. క్రైస్తవుడు అంటేనే ప్రార్థించగలగాలి, దేశము కోసం, సమాజము కోసం, నీ ప్రాంతము కోసం. ఎందుకంటే వాక్యం అంటుంది, నీ దేశ క్షేమమే నీ క్షేమం, నీ ప్రాంతం యొక్క క్షేమమే నీ క్షేమం. నీ ప్రాంతము బాగుంటేనే నువ్వు బాగుంటావు తల్లి.
కాబట్టి ప్రభు ఎలాగైతే క్షమించాడో మనము కూడా అదే విధంగా క్షమించేవారుగా ఉండాలి. దేవుడు అటువంటి మనసును మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మంచిది. ఈ సమయంలో మనం రెండో మాటను మనం ధ్యానం చేద్దాం. మన మధ్యలో ఉన్న జాన్ వచ్చి రెండో మాటను మనతో పంచుకుంటాడు. మూడో మాట చెప్పు. సారీ నువ్వు ఇలా రా, అక్కడంటే పడవు, నాకు జనకరా. ఓకే, అది తీసుకుంటుందిలే. తీసుకోలేదా? తీసుకోలేదు, ఆటోమేటిక్ తీసుకుంటా. ఎక్కువ హైట్ ఉండకూడదు, అందుకే నాలాగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? గుడ్ ఫ్రైడే అని దుఃఖంగా ఉన్నారా లేకపోతే సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. రెండో మాట లూకా సువార్త 23 అధ్యాయము 42, 43. ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని మనను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. హల్లెలూయా. ఇక్కడ మనము యేసు ప్రభుతో ఇద్దరు దొంగలు సిలువ వేయబడడం మనం చూస్తున్నాము. అయితే ప్రభు కుడి పక్క ఒకరు, ఎడమ పక్క ఒకరు. అయితే ఈ దొంగల విషయంలో మనము ధ్యానిస్తే ఒకడు మంచి దొంగ, ఒకడు చెడ్డ దొంగ. ఎందుకంటే ఇద్దరు దొంగలు కూడా ప్రభువుని దూషించారు. ప్రభువుని దూషించి అన్నారు, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు దిగి వచ్చి నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించని ఇద్దరు దొంగలు చెప్పారు. అయితే రెండో దొంగ, మంచి దొంగ అని చెప్పారు కదా, మంచి దొంగ ఏం చేశారంటే ఆ రెండో దొంగని గద్దించి, నువ్వు దేవునికి భయపడవా? మనమైతే మనం చేసిన తప్పును బట్టి మనం శిక్ష శిలువలో మనము మరణిస్తున్నాం, కానీ ఈయన ఏ తప్పు చేయలేదని ఈ మంచి దొంగ అనేవాడు ఆ దొంగకి చెప్పాడు. అయితే ఈ దొంగలు మనం చూసుకుంటే, ఈ దొంగలు ఎందుకు సిలువ వేశారంటే ఆ దొంగ మాస్టర్ గారు చెప్పారు, సిలువలో ఎవరిని చంపుతారంటే భయంకరమైన శాపగ్రస్తుల్ని సిలువలో చంపుతారు. ఈ దొంగలు అయితే ఎలాంటి వారు అవుతారు? చిల్లర దొంగ కాలేదు, లేదా వీళ్ళు పాకెట్ దొంగతనం చేయడమో ఇలాంటి చిన్న చిన్న దొంగతనం చేయలేదు, కానీ వారు చాలా పెద్ద దొంగలు. ఒడియా బైబిల్లో డొక్కాయిత అని ఉంటుంది, అంటే బందిపోటు దొంగలు. అంటే భయంకరమైన దొంగలు, మనుషులు చంపేవాళ్ళు, డబ్బు కోసం పేకలు కోసేవారు, లేకపోతే చిన్నపిల్లలు కూడా చూడంటే భయంకరమైన కార్యాలు చేసి చివరికి పట్టబడ్డారు. పిలాతు గవర్నర్ ఉన్నప్పుడు బంధించి జైల్లో వేశారు. అయితే అద్భుతం ఏంటంటే యేసు ప్రభుని సిలువేసిన రోజే ఆ ఇద్దరు దొంగలను కూడా ఆ దినమే సిలువేశారు. ఏనండి జాగ్రత్తగా మనం చూస్తున్నాము. ఇద్దరు దొంగలు ఒక దొంగ రక్షించబడాలని దేవుడు వాళ్ళని మరి ఆ రోజే అంటే జైల్లో వేశాడేమో అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఆ దొంగ ఒకడు మారు మనసు పొందుకుంటాడు, పరలోక రాజ్యం చేరుతారని యేసయ్యకి తెలుసు, దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు ఆ కార్యం జరిగించాడు. యేసు ప్రభుతో కలిసి దొంగ సిలువ వేయబడింది. అయితే ఆ దొంగలో మంచి దొంగ అని చెప్పిన మంచి దొంగలు 4 గుణాలు, 4 లక్షణాలు మనం చేసుకుంటున్నా. అతను మళ్ళా 43 వచనం చదవండి. మొట్టమొదటి మాట, అందుకు ఆయన ఫస్ట్ నుంచి 42 చాలు. ఆయన చూచి యేసు అంటే చూడండి, దొంగ యేసు ప్రభు అని తెలుసుకున్నాడు. ఎందుకంటే యేసు అని పేరుకి అర్థం ఏంటి? రక్షకుడు. క్రీస్తు అని పేరుకి అభిషక్తుడు, మనకు తెలుసు. అంటే యేసు అంటే దేవుడు. ఈ దొంగ యేసు అని పిలిచాడు అన్నమాట, కానీ దేవుడు అని గ్రహించాడు. ఈ దొంగ మొట్టమొదటి గ్రహింపు ఏంటంటే ఈయన దేవుని కుమారుడు అని గ్రహించాడు మొట్టమొదటిగా. అందుకే గ్రహించాడు కాబట్టి చదవండి. నీవు రాజ్యంకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసయ్యతో ప్రార్థన చేశాడు. అయితే ఈ దొంగకి రెండో లక్షణం ఏంటి? మొట్టమొదటి దేవుడు అని గ్రహించాడు. రెండవదిగా ఆశ కలిగి ఉన్నాడు. ఏం ఆశ? ప్రభువా నీ రాజ్యంలో నన్ను చేర్చుకో, లేకపోతే నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం తెచ్చుకో అని ఒక గొప్ప ఆశ కలిగి ఉన్నాడు. కీర్తన గ్రంథం 42:1 వచనంలో ఉంటుంది, దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడుచున్నట్లుగా దేవా నా హృదయం నీ కొరకు ఆశపడుచున్నది. ఈ దొంగ ఆశపడ్డాడు దేవుని రాజ్యం చేరాలని.
చాలా మంది ఆశపడతారు ఏంటంటే, ప్రభా నాకు స్వస్థత కావాలి, మా పిల్లల పెళ్లి కావాలి, లేకపోతే నాకు అప్పులు తీరాలి, ఇలాంటివన్నీ ఆశపడతారు. కానీ దొంగ ఏం చేశాడంటే, ఇవన్నీ నాకు వద్దు ప్రభా, నీ రాజ్యాన్ని చేరాలి, హల్లెలూయా, నీ రాజ్యాన్ని చేరాలి ప్రభా, నన్ను జ్ఞాపకం తెచ్చుకొని గొప్ప ఆశ తృష్ణ కలిగి ఉన్నాడు. అలాగే మూడో పాయింట్ ఏంటంటే, మూడో గుణం ఏంటంటే విశ్వాసం. చూడండి, మళ్ళా చదవండి. నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. దేవునికి రాజ్యం ఉన్నదని దొంగకి ఎలా తెలుసు? దేవుని రాజ్యము అంటే ఎంత స్వార్థ చెప్పినప్పుడు యూదులు అందరూ ఆలకిస్తున్నారు, కానీ ఎవరు కూడా మనం చూస్తున్నాం, రక్తస్రావం స్త్రీ వచ్చింది, వస్త్రాలు ముట్టినప్పుడు స్వస్థతపరచబడేది. అలాగే కనాన స్త్రీ, చాలా మంది వచ్చి స్వస్థత పొందుకున్నారు, కానీ ఎవరు కూడా నీ రాజ్యం మమ్మల్ని తీసుకెళ్ళి ప్రభు అని చాలా తక్కువ మంది అడిగాడు. ఒక యవనస్తుడు అడిగాడు కానీ పొందుకోలేకపోయాడు. అయితే ఈ దొంగ చివరి క్షణంలో ఏం చేశాడంటే, నీ రాజ్యము నాకు కావాలి, నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం తెచ్చుకో ప్రభు అన్నాడు. అంటే రాజ్యం ఉన్నదని విశ్వసించాడు, నమ్మాడు. అదే మూడో గుణం ఏంటంటే విశ్వాసం ఆయనలో ఉన్నది. ఆ దొంగకి మంచి విశ్వాసం ఏంటంటే, ప్రభు రాజ్యంలో నేను వెళ్ళాలి, లేదా ప్రభు రాజ్యం ఉన్నదని నమ్ముచున్నాను. ఎందుకంటే ఆయన తన రాజ్యానికి మన అందరిని తీసుకొని వెళ్ళాలని ఈ లోకానికి వచ్చాడని దొంగ నమ్మాడు. చాలా మంది నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే మనం ఎందుకు వస్తున్నాము, మనం తిన్నామా లేదా పడుకున్నాం, మన పనులు మనం చూసుకున్నామా, ఇలాగే ఉండిపోతున్నాం. కానీ దేవుని రాజ్యం ఒకటి ఉన్నది, మన విశ్వాసంతో మనం ముందుకెళ్తే ఆ రాజ్యానికి చేరుతామని ఈ యొక్క విషయం మర్చిపోతున్నారు. కాబట్టి దొంగ మూడో విషయం ఏంటంటే విశ్వాసం ఉన్నది. నాలుగో గుణం ఏంటంటే, మళ్ళీ చదవండి ఆ వాక్యమే, అందులోనే 4 పాయింట్లు ఉన్నాయి. నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనను. అంటే అక్కడ దొంగ ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన అంటే పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఆ సిలువలో మేకులు కొట్టినప్పుడు రక్తం కారినప్పుడు ఎంత బాధ, ఆ దొంగకు కూడా అదే బాధ ఉంటుంది కదా. ఆ బాధలో కూడా ప్రభువా నన్ను జ్ఞాపకం తెచ్చుకొని ప్రేయర్ చేస్తున్నాడు. పశ్చాత్తాపం హృదయంతో ఆ దొంగ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నన్ను నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం తెచ్చుకో ప్రభువా అని తన హృదయంలో ఎంతో కృంగి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఇంత భయంకరమైన దొంగ, మనుషులు చంపే దొంగ చివరికి ఏమయ్యాడు? మారిపోయి 4 మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి మంచి దొంగ అయ్యాడు. అప్పుడు దేవుడు ఇక్కడ ప్రార్థన చేశాడు అంటే, ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం తెచ్చుకో. అప్పుడు యేసయ్యమన్నాడు 43, అందుకు ఆయన వారితో ఆమేన్. చూడండి, యేసు ప్రభు ఎక్కడైతే నిశ్చయముగా అని పలుకుతాడో అంటే గ్యారంటీ, యేసే గ్యారంటీ ఇచ్చాడు, అంటే స్టాంప్ కొట్టి ఇచ్చాడు, ఇదో నువ్వు పరలోక రాజ్యంలో పరదేశంలో నువ్వు నిశ్చయంగా ఉంటావు. ఎందుకన్నాడు అక్కడ? అదే యేసయ్య పరలోక అంటే ఆ దొంగకి గ్యారంటీ ఇచ్చాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎందుకు దేవుడు ఆ చివరి మూమెంట్లో బాప్టిజం తీసుకోలేదు, మారు మనసు ముందు లేదు, భయంకరమైన చెడ్డ క్రియలు చేశాడు, దొంగతనం చేశాడు, అన్ని చేశాడు. కానీ దేవుడు ఎందుకు పరదేశం ఇచ్చాడంటే, దేవుడు ఆ దొంగ హృదయాన్ని చూశాడు, దొంగ మార్పును చూశాడు. చివరికి దేవుడు అన్నాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. హల్లెలూయా. మనము కూడా దేవుడు చివరి సమయంలో ఏం చూస్తాడంటే మార్పు చూస్తాడు. మనము జీవితకాలం అంతా బ్రతికి చివరికి చనిపోయే స్థితిలో మన మార్పు మనం లేదనుకో దేవుని రాజ్యానికి వెళ్ళలేము. ఈ దొంగను చూసి మనం నేర్చుకోవాలి ఏంటంటే, దొంగ ఎలాగైతే మారు మనసు పొంది 4 గుణాలు మంచి గుణాలు పొందుకున్నాడో, విశ్వాసం కలిగి ఉన్నాడో, దేవుని పట్ల ఆశ కలిగి ఉన్నాడు, ఈయనే దేవుడు, ఈయన తప్ప మరొక దేవుడు లేడని గ్రహించాడో, అలాగే పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన చేశాడో, ఈ 4 విషయాలు మనలో ఉంటే మనం కూడా దొంగ వలె పరదేశ రాజ్యంలో ఉంటాం. హల్లెలూయా. అలాగే మళ్ళీ చూస్తామంటే ఆ చివరి క్షణంలో ప్రభు లాస్ట్ అంటే చనిపోతున్నాడు, అంటే చనిపోయిన మూమెంట్ కదా, చనిపోతున్నాడు అన్నప్పుడు దేవుడు అద్భుతంగా రక్షించాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైనా రక్షించగలడు, చివరకు కూడా రక్షించగలడు. ఎప్పుడంటే మన చిన్నప్పటి నుంచి పెరిగే ఎప్పుడైనా దేవుడు రక్షించగలడు. నువ్వు చనిపోయిన పరిస్థితికి వచ్చినప్పటికీ నీవు మారు మనసు పొందుకుంటే దేవుడు తప్పకుండా రక్షించబడతాడు. నా జీవితంలో కూడా నేను చివరి సమయంలో రక్షించబడాను. అంటే రక్షణ అంత బాప్టిజం కాదు, నా జీవితంలో కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఊరికి వెళ్ళాను, తెలిసి చెప్పినాను ఈ సాక్ష్యం, మళ్ళా చెప్తున్నాను. ఆ ఊరిలో ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చెరువు ఉన్నది. చెరువులోప నేనేంటి దూకేశాను. నాకు ఈత రాదు కానీ దూకేశాను, ఎందుకంటే నాకు తెలియదు ఆ లోతు ఎక్కువ ఉన్నదని.
అయితే ఎప్పుడైతే దూకేసాను నా కాలు అందలేదు కిందకి, అయితే నేను లోపలికి మునిగిపోయాను. మునిగిపోయి నాతో 5 మోనాడు కూడా ఉన్నాడు, 5 యవనస్తులు ఉన్నారు, కానీ ఎవ్వరు కూడా రక్షించలేకపోయారు. వచ్చి నాకు ఆ మునిగిపోయి కూడా నాకు ఒక నమ్మకం కలుగుతుంది ఏంటంటే, ఉన్నారు కదా 5 నా ఫ్రెండ్స్ యూతే కదా వాళ్ళు, అందుకని నాకు ఈతొచ్చు, గజేతగాలు ఎలాగైనా సరే నన్ను రక్షిస్తారు అనుకున్నాను. కానీ వచ్చారు, 1-2 వచ్చి నన్ను పట్టుకున్నాడు ప్రయత్నిస్తే కానీ పట్టలేకపోతున్నారు. చివరికి ఎవరు కూడా పట్టలేకపోయింది. లాస్ట్ మూమెంట్ లో నాకు నిజం చెప్తున్నాను, దేవుని సన్నిధిలో మరణం అంచుల వరకు నేను వెళ్ళి తిరిగి వచ్చాను. అంటే కన్ను ఎలా మోస్తున్నాను నేను, ఇంకా ఊపిరి ఆగిపోయింది. అంటే నీళ్ళు మునిగిపోయి ఊపిరి తీసుకున్నాం కదా, ఊపిరి ఆగిపోయింది. చివరికి ఇలా లోనికి వెళ్ళిపోయినప్పుడు యేసయ్యా అని పిలిచి కన్ను ఇలా మూసాను, కన్ను మూసాను. ఆల్రెడీ మూసినప్పుడు తెలియని ఒక వ్యక్తి నా చేయి పట్టుకొని ఎలా లాక్కొని ఒడ్డు మీద పెట్టేసాడు. అంతే ఒక్క సెకండ్ లో ఒక మనుషుడే నా చేయి పట్టి ఎలా తీసుకుని ఒడ్డులో పెట్టించినప్పుడు అప్పుడు నాకు అంటే నిద్రలాగా అయిపోయింది. నా కన్ను కళ్ళుప్పినప్పుడు నేను ఒడ్డులో ఉన్నాను, నేనే షాక్ అయిపోయాను. ఇప్పుడు దాకా నీటిలో కొట్టుకుంటున్నాను కదా, వెంటనే అలా బయటపడ్డాను అని. అప్పుడు అందరూ కూడా షాక్ అయిపోయారు. ఈ అన్న నేను రక్షించాడు అనుకుని అన్నాడు. ఆ అన్న అక్కడ చేయలు అప్పటి నుంచి చూస్తున్నా, ఆ చేయలు కడుక్కుందని, కాలు కడుక్కుంది. ఆ మనిషి నల్ల ఉంటాడు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఆయనకు ముందు లేయడం ఉన్నాడు తెలియదు. కానీ ఆ చివరి సమయంలో నన్ను రక్షించాడు. నేను అనుకున్నాను దేవుడే ఒక మనిషిగా వచ్చాడు, లేకపోతే దేవుడు ఒక మనిషిని పంపి నన్ను రక్షించాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు చివరి సమయంలో ఆ దొంగను రక్షించాడు, పరలోక రాజ్యం చేర్పించాడు. గ్యారంటీ కూడా ఇచ్చాడు, నువ్వు నా రాజ్యంలో ఉంటావు. మనం కూడా ఈ సిలువ దొంగ అలాగైతే మారు మనసు పొందుకున్నాడో, మనందరం కూడా ఒకప్పుడు దొంగలమే, అందరం కూడా ఏదో పాపం చేసి పట్టబడిన వారమే. కానీ ఈ మార్పు చివరి వరకు వస్తే పరలోక రాజ్యంలో మనం చేరుతాం. కాబట్టి మొట్టమొదటి మనం దేవుని గుర్తించాలి, ఈయనే దేవుడు, దేవుని విరోధ పనులు చేయకూడదు. రెండోది దేవుని పట్ల ఆశ కలిగి ఉండాలి, ఎప్పుడు కూడా ఆసక్తి కలిగి ఉండాలి, తృష్ణ కలిగి ఉండాలి. రెండోదిగా విశ్వాసం కలిగి ఉండాలి. మూడోదిగా విశ్వాసం కలిగి ఉండాలి. 4వదిగా పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన కలిగి ఉండాలి. ఈ 4 ఉంటే మన పరలోక రాజ్యం పరదేశంలో చేరబడతాం. దేవుడి వాక్యం దీవించును. మంచిది. 3వ మాట మనం ఇది పెట్టుకోకపోతే జగ్గ కొడతాడు, ఎందుకు పెట్టుకుందాం. మంచిది. 3వ మాట మనం ధ్యానం చేసుకుందాం. జగ్గ రానా 7వ మాట. వెరీ గుడ్ అమ్మ. మేరీ నువ్వేం చెప్తారా ఒక మాట? అయ్యారు మీరు? ఓకే. 3వ మాట మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. హల్లెలూయా. యేసు ప్రభువారు మరి సిలువలో పలికిన 3వ మాట తల్లిదండ్రుల పట్ల బాధ్యతను తెలియజేస్తుంది. యేసు ప్రభువారు మరి ఆ సిలువ మరణంలో ఉన్నప్పటికీ కూడా తన తల్లి పట్ల ఉన్న ఆ బాధ్యతను తను మర్చిపోలేదండి. ఎందుకంటే అప్పటికి ఇంకా యోధా కావచ్చు, యోధా పత్రిక రాసిన యోధా కావచ్చు, యాకోబు పత్రిక రాసిన యాకోబు, వీరు యేసు ప్రభు యొక్క సహోదరులు. వీరు యేసు ప్రభుని అప్పటికి ఇంకా నమ్మలేరు. లోకం ఎలాగైతే యేసు ప్రభుని దూషిస్తుందో తన సొంత సహోదరులు కూడా యేసు ప్రభుని దూషించారు. కాబట్టి వారి చేతిలో పెట్టలేదు తన యొక్క తల్లి బాధ్యతను. తాను ఎంతో ప్రేమించిన, తనతో పాటే ఉన్న 3.5 సంవత్సరాలు తనతో పాటు ఉన్న, మరి తాను ఎంతగానో ఇష్టపడి ప్రేమించిన శిష్యుడైన యోహానుకి మరి తన తల్లి యొక్క బాధ్యతను అప్పగించినట్లుగా దైవ లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి నిర్గమాకాండం 20వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం త్వరగా. నిర్గమాకాండం 20:12. ఈ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. హల్లెలూయా. హల్లెలూయా. నీ తల్లిని నీ తండ్రిని
నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. కొంతమంది తల్లిదండ్రులు ఇద్దరిని కలిగి ఉండొచ్చు ప్రస్తుతం. కొంతమంది తల్లిని కోల్పోయిన వాళ్ళు ఉండొచ్చు, తండ్రిని కోల్పోయిన వాళ్ళు ఉండొచ్చు, ఇద్దరిని కోల్పోయిన వాళ్ళు ఉండొచ్చు. ఒకవేళ ఇద్దరిని కోల్పోయిన వాళ్ళు ఉంటే పరలోకపు తండ్రే మీ తండ్రి. ఒకవేళ ఇంకా నువ్వు నీ తల్లి నీతో పాటు ఉన్నట్లయితే, నీ తండ్రి నీతో ఉన్నట్లయితే, నీ తల్లిదండ్రులు నీతో ఉన్నట్లయితే వారి పట్ల నీకు ఒక బాధ్యత ఉంది. దయచేసి వృద్ధాప్యంలో ఉన్న మీ తల్లిదండ్రులను దయచేసి మీరు నిర్లక్ష్యం చెయ్యొద్దండి. ఈ దినాన్ని ఒకవేళ నీ తల్లిని నీ తండ్రిని ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే ఒక రోజు రాబోతుంది నీ బిడ్డలు నిన్ను నిర్లక్ష్యం చేస్తారు. ఎందుకంటే మనం ఏదైతే విత్తుతామో అదే పంటను కూడా కోస్తాం. పెద్దవాళ్ళు తల్లిదండ్రులు మనతో ఉండుట, మన ఇంటిలో ఉండుట అది మనకు ఆశీర్వాదకరం. అందుకే దేవుని ఒక వాక్యం అంటుంది, ఇదిగో నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలనుకుంటున్నావా, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు ఘనపరచు, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించుము. అందుకే ఎఫెసీ పత్రిక 6:1 మనం చదువుకుందాం. చూడండి, ఎఫెసీ పత్రిక 6:1. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండండి, ఇది ధర్మమే. బిడ్డలారా, మీ తల్లి మాటను మీరు వింటున్నారా? మీ తండ్రి మాటను వింటున్నారా? మీ తల్లిదండ్రుల మాటకు విధేయత చూపుతున్నారా? తండ్రి మాటకు యేసు ప్రభు లోబడినట్లుగా వాక్యం తెలియజేస్తుంది. హెబ్రీ పత్రిక 5 మనం చూస్తున్నట్లయితే ఆయన విధేయత చూపించ మరణము పొందినంతగా తండ్రికి విధేయత చూపించినట్లుగా వాక్యం తెలియజేస్తుంది. మరి యేసు ప్రభు తన తండ్రికి ఎలాగైతే విధేయత చూపించాడో, యేసు ప్రభు యొక్క అడుగు జాడల్లో నడుస్తున్న మనము కూడా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయత చూపించండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన తల్లిదండ్రుల పట్ల బాధ్యత, తల్లిదండ్రులకు విధేయత, తల్లిదండ్రులను ఘనపరిచేవారుగా మనం ఉండాలి. సామెతల గ్రంథం 23:22 చూడండి. సామెతల గ్రంథం 23:22. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చెయ్యొద్దు. సోషల్ మీడియాలో చూడండి, కొంతమంది తల్లిదండ్రులను రోడ్డు మీద విడిచిపెట్టడం, లేదంటే వారిని కొట్టడము, లేదంటే భార్య వచ్చిందని భార్య మాట విని తీసుకువెళ్ళి వృద్ధాశ్రమంలో విడిచిపెట్టడం. లేరంటారా? ఇటువంటి కోడళ్ళు లేరంటారా సమాజంలో? కానీ మీరు అలా ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలారా మీరు అన్నాను, ఒకవేళ మీకు అత్తమామలు వద్దనుకుంటే ఏ అనాథనో మీరు పెళ్లి చేసుకుంటే మీకు మంచిది. ఇంక ఎటువంటి ఇబ్బంది ఉండదు. గనుక దేవుని ఒక వాక్యం అంటుంది, ముదిమి వచ్చినప్పుడు నీ తల్లి ముదిమి యందు ఆమెను నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. నీ తండ్రి యొక్క ఉపదేశములను ఆలకించు. మనము మన తల్లిదండ్రులతో ఎలా ఉంటున్నాం, వారిని ఎలా చూసుకుంటున్నాం, వాళ్ళని ఎలా గౌరవిస్తున్నాం, ఎలాగా సన్మానిస్తున్నాం, అన్నీ కూడా మన కడుపును పుట్టిన బిడ్డలు మనల్ని గమనిస్తూ ఉంటారండి. నువ్వు ఏది చేస్తే రేపు నీ బిడ్డ అదే చేస్తాడు. నీ తల్లిని నువ్వు సన్మానిస్తే, నీ తండ్రి మాట వింటే రేపు నీ బిడ్డలు నీ మాట వింటారు. నువ్వు వారిని పట్టించుకోకపోతే రేపు నీ బిడ్డలు కూడా నిన్ను పట్టించుకోరు. గనక బిడ్డల ఎదుట తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా మనం బ్రతకాల్సిన అవసరం ఉంది. కాబట్టి తల్లిదండ్రుల పట్ల మనం ఎప్పుడు కూడా తల్లిదండ్రులను మనం నిర్లక్ష్యం చేయకూడదు. చివరిగా 1 తిమోతి పత్రిక 5:8 చూడండి.
మొదటి తిమోతి పత్రిక 5:8 చూడండి. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయుండును. చూడండి, తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. దేవునికి వాక్యం ఏమంటుంది? నీ కుటుంబం పట్ల, నీ తల్లిదండ్రుల పట్ల నీకు బాధ్యత లేకపోతే నువ్వు అవిశ్వాసు కన్నా చెడ్డవాడుతో పోలుస్తుంది వాక్యం. నీ తండ్రి త్రాగుపోతైనా సరే నీ తండ్రిని నువ్వు సన్మానించాల్సిందే. నీ తండ్రి మాటకి నువ్వు లోబడాల్సిందే. అది వాక్యం మనకు నేర్పిస్తుంది. చాలాసార్లు తండ్రులు కూడా పిల్లలను కోపం తెచ్చేటట్టుగానే ప్రవర్తిస్తున్నారు. కొంతమంది తండ్రులు కూడా తాగేసి ఇష్టాసారంగా తిట్టడము, ఇష్టాసారంగా ఒక్కోసారి పరువు కూడా, బిడ్డలు పరువు కూడా, కొంతమంది తల్లిదండ్రుల వల్ల బిడ్డలు పరువు కూడా పోతుంటుంది ఈ లోకంలో. వాళ్ళు ఎంతగానో సహిస్తారు పాపం. కానీ నేను చెప్తానయ్యా, సహించాలి. ఎందుకంటే వాక్యం మనకు చెప్తుంది అది. నేను కొంతమందిని చూస్తుంటాను, మన యవన బిడ్డలే. నేను చెప్తాను, వద్దు నువ్వు ఉండు, ఆ మాటలు వినకుండా కొంతసేపు నువ్వు దూరంగా వెళ్ళిపో. నువ్వు ఇక్కడ ఉన్నావంటే నీకు కోపం వస్తుంది. కోపం వచ్చిందంటే సాతానుడు నిన్ను ఏదో ఒక విధంగా ప్రేరేపిస్తాడు. ఆవేశంలో మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. తండ్రి ఎన్ని చేసినా సమాజం ఏమంది, కానీ తిరిగి ఏమైనా మనం అంటే మాత్రం సమాజం మన వైపు వేలెత్తి చూపుతుంది మరలా. కనుక ప్రియ దేని బిడ్డలారా, ఏదేమైనప్పుడు కూడా మరి యేసు ప్రభువారు అంత మరణములో ఉన్నప్పుడు కూడా తన తల్లి బాధ్యతను మర్చిపోలేదు. ఇదిగో తన యొక్క తల్లి బాధ్యతను తను ఎంతగానో ప్రేమించిన మరి శిష్యుడి చేతిలో తన తల్లి బాధ్యతను అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మనము కూడా మన తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. తల్లిదండ్రుల మాటకు మన విధేయత కలిగి ఉండాలి. తల్లిదండ్రులు వారు వృద్ధాప్యంలో ఉన్నారు కదా అని వారిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. అదేవిధంగా కుటుంబం పట్ల కూడా ఒక బాధ్యతను మనం కలిగి ఉండాలి. అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ సమయంలో లాజరస్ వచ్చి 4వ మాటను మనతో పంచుకుంటాడు. అవకాశం ఇచ్చిన దైవ సేవకి దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. కూడి వచ్చిన అందరికీ వెనక్కంట్రా. 4వ మాట మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితవని అర్థము. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు సేవలో పలికిన 4వ మాట. చాలా గట్టిగా బిగ్గరగా ఏలీ ఏలీ లామా సబక్తాని చాలా బిగ్గరగా కేక వేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు సృష్టి ఆరంభం మునుపు తండ్రితోని కలిసి ఉన్నాడు. ఎందుకంటే ఆదాముని ఎప్పుడైతే తయారు చేసినప్పుడు వాళ్ళు డిస్కషన్ చేసుకున్నప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ ఉంటారు. మనం నరులను వెళ్ళి తయారు చేస్తామన్నప్పుడు అక్కడ మనము అని వచనం అక్కడ చెప్పబడు. సృష్టి ఆరంభం కాకముందు తండ్రి దేవుడితో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు తండ్రితో ఉన్న సహవాసము ఆ దినము ఏలు ఏలి లామా సబక్తా అనే మాట సృష్టి ఆరంభం నుంచి ఉన్న దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆ ఒక్క క్షణము ఎప్పుడైతే తన చెయ్యి యేసుక్రీస్తు చెయ్యి తండ్రి విడిచాడో తాను 33.5 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాడు, ఎన్నో శోధనలు జయించాడు. ఆ శిలువల 39 కొరడాలు దెబ్బలు కాసినప్పుడు కూడా
దేవుడు యేసు ప్రభు అరలేదు, కానీ తన ఒళ్ళంతా గాయాలై రక్తం చిందినా సరే యేసు ప్రభు అంత బాధపడలేదు. తన ఒళ్ళంతా రక్తం కారిన ఆ యొక్క కొరడా దెబ్బలు తిన్నప్పుడు కూడా తను అంత బాధపడలేదు. తనకి మరణం వస్తుందని ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ వార్త తెలిసి కూడా అంత బాధపడలేదు. కానీ తండ్రి ఎప్పుడైతే తన చెయ్యి విడవబోతున్నాడని తన ఆత్మలో గ్రహించాడు, హల్లెలూయా, తన హృదయంలో గ్రహించాడు. ఇప్పుడు తండ్రి నా చెయ్యి విడబోతున్నాడనేసి తను ఇంకా తట్టుకోలేకపోయాడు. హల్లెలూయా. అన్ని చోట్ల మౌనంగా వదుకు తేబడిన గొర్రె పిల్లలు ఉన్నప్పటికీ ఆ చోటుకు వచ్చినప్పుడు ఎప్పుడైతే దేవుడు పరలోకమందున తండ్రి తన చెయ్యి ఆ ఎడబాటు ప్రభు యేసుక్రీస్తుకి చాలా బాధ కలిగింది. అందుకే బిగ్గరగా కేక వేశాడు. హల్లెలూయా. ఇదేనా మనం కూడా దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నుంచి మనకి ఎప్పుడైనా ఎడబాటు అయితే మనం అది గ్రహించాలి. హల్లెలూయా. దేవుడి నుంచి మనము దూరం అవుతున్నామో దేవుడికి దగ్గర అవుతున్నామో అది మనము గ్రహించాలి. లేకపోతే మన దినాలు అలాగే వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ప్రార్థనకు మనం దగ్గర అవుతున్నామో దూరం అవుతున్నామో మనం గ్రహించాలి. పరిశుద్ధతకు మనం దగ్గర అవుతున్నామో దూరం అవుతున్నామో మనం గ్రహించాలి. హల్లెలూయా. విశ్వాసానికి మనము దగ్గర అవుతున్నామో దూరం అవుతామో మనం గ్రహించాలి. గ్రహింపు, ఆ వివేచన ఆత్మ మనకి వివేచన గ్రహింపు మనకు ఉండాలి. హల్లెలూయా. అయితే అక్కడ ఉన్న వారికి దేవుడు మొరపెట్టినప్పుడు ఆ మనుషులందరూ వారు హేళనగా ఆలోచిస్తున్నారు. ఎవరో ఏలియాకు పిలుస్తున్నారు అంటున్నారు, ఏలియాను పిలుస్తున్నారు అనుకుని వారు హేళనగా ఆలోచిస్తున్నారు. హల్లెలూయా. మన బాధ, మన కష్టము, మన శ్రమ, మన దుఃఖము, మన సమస్యలు ప్రజలకి అర్థం కావు. హల్లెలూయా. ఎప్పటికీ అర్థం కావు. ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క లోకానుసారమైన మనుషులు కాబట్టి నువ్వు ఎంత మొర్రపెట్టినా, ఎంత ఏడ్చి దేవుళ్ళని ఎంత మనము కరెక్ట్గా ఉన్నా సరే ప్రజలకైతే అది వాళ్ళకి హేళనగా ఉంటుంది. అది మన చుట్టూ ఉన్న ప్రజల మధ్య మనం అది తెలుసుకోగలుగుతాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఆత్మలోని గ్రహించి తండ్రికి దూరం అవుతున్నాను బాధపడుతుంటే మనుషులు ఏదో పిచ్చివాగుడు అవుతున్నాడు, ఎవడు ఏలియాకు పిలుస్తాను అనుకుని ప్రజలకు అర్థం కాదు మాట. హల్లెలూయా. ఈ ప్రార్థన, నీ విశ్వాసం, నీ పరిశుద్ధత, నీ యొక్క దేవుని యొక్క నడుస్తున్న విధానము నీ చుట్టుపక్కల ఉన్న వారికి అది ఎప్పటికీ అర్థం కాదు. వారు గ్రహించలేకపోతారు. వారిని ఎప్పుడైతే దేవుడు దర్శిస్తారో వారు అప్పుడు తెలుసుకోవచ్చు భవిష్యత్తులో. హల్లెలూయా. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆ ఒక్క నిమిషం లోక పాపం అంతా ఆదాము నుంచి యేసు ప్రభు వరకు ఉన్న వాళ్ళ పాపం, యేసు ప్రభు నుంచి ఇప్పుడు మనం ఉన్న మన పాపం, మరలా రెండవ రాకడ వరకు ఇంకెంతమంది అయితే పుడతారో, దేవుని యొక్క రెండవ ఇంకెంతమంది జన్మిస్తారో వారి యొక్క పాపం ఒకేసారి ప్రభువైన యేసుక్రీస్తు వేయబడినప్పుడు తండ్రి పరిశుద్ధుడు కనుక పాపానికి తండ్రి చోటు ఇవ్వడమాట. అలాగని యేసుక్రీస్తు పాపం చేశాడని కాదు, మన నిమిత్తం. హల్లెలూయా. మన నిమిత్తము మనకి రావాల్సిన శిక్ష తన పైన వేసుకున్నాడు అన్నమాట. హల్లెలూయా. అక్కడే జైల్లో బరబ్బా కూడా ఉంటుంది, అక్కడ మనం చూస్తాము. ఆ వచనం కూడా మనం ధ్యానం చేసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 27:15 చదువుకుందాం. జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండేది. కాబట్టి జనులు కూడవచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండేది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ బరబ్బా కూడా తన జీవితంలో అనుకుంటే ఇంకా నాకు మరణమే, ఇది దినం ఎలాగే నేను చావబోతుందని బరబ్బా అనుకుంటాడు. ఆ రోజు గ్రహించుంటాడు. అయితే అటువంటి క్రూరుడు, ప్రసిద్ధుడు
అంటే ప్రసిద్ధుడు అంటే దొంగలకి దొంగ, చాలా భయంకరమైన వ్యక్తి. తాను కూడా తను డిసైడ్ అయిపోయి నేను చేసిన పాపాన్ని బట్టి నాకు ఈ లోకంలో ఇంకా ఎవరు రక్షించలేదు అనుకున్నారు. కానీ అటువంటి భయంకరమైన క్రూరుడు కూడా ఆ దినం దేవుడు ఎప్పుడైతే చెరసాల్లో వేయబడ్డాడో ఆ సందర్భంలో బరబ్బాని విడుదలిచ్చాడు మన దేవుడు. హల్లెలూయా. ప్రజలు కోరలేదా, ఆ దేవుడు సంకల్పం అది. హల్లెలూయా. బరబ్బా దొంగల్ని వదలమంటున్నారు, మంచివారిని శిక్ష వేయమంటున్నారు. హల్లెలూయా. నేటి దినము మనము కూడా అదే బరబ్బా ప్లేస్ లో ఉన్న మనం అందరము దేవుని ఎరగక ముందు మనం అందరం ఒక బరబ్బా జీవితం లాంటిది. హల్లెలూయా. మన పాపం మన చేత మనం చచ్చిపోయి ఉన్నవారు మనం అందరం బరబ్బాలమే. మనకు రావాల్సిన శిక్ష దేవుడు తన పైన వేసుకున్నాడు. హల్లెలూయా. ఇంకా మనకి శిక్ష లేదు, మనకు శిక్ష మనకు శిక్ష ఉండదు. కాబట్టి మనం బ్రతుకున్నంత కాలం యేసు ప్రభుని మనం ఎప్పుడు ఎడబాయకూడదు. హల్లెలూయా. నిత్యము దేవునితో మనము కలిసి ఉండాలి. దేవునికి ఎడబాటు వస్తే మనం పాపంకి కనెక్ట్ అయిపోతాం. హల్లెలూయా. దేవునికి మనం దూరం అయితే పాపం మనం దగ్గర అవుతాం. ఎంత వేగంగా దేవుడు దూరం అవుతాం అంత వేగంగా పాపాన్ని దగ్గర అవుతాం. హల్లెలూయా. పాపాన్ని మనం గ్రహించగలిగితేనే మరలా మనం నిత్యత్వంలోకి వెళ్ళగలుగుతాం. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించింది. రండి, మనం 5వ మాటను మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 19:28 వచనం. 19:28 సమయం అయిపోయింది, త్వరగా 19:28 వచనం చూడండి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. హల్లెలూయా. ఏమి నెరవేరునట్లు? లేఖనము నెరవేరునట్లు. యేసు ప్రభువారు తన గురించి ప్రవక్తలు ఏదైతే ప్రవచించారో వాటన్నిటిని నెరవేర్చాడు. అంత బాధలో ఉన్నప్పటికీ కూడా, శరీరం అంతా గాయములు, నొప్పి, బాధలో ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభువారు ఒకవేళ నా గురించి పలకబడిన లేఖనము ఇంకా ఏదైనా ఒకవేళ నేను మర్చిపోయానేమో, లేదంటే ఇంకా నేను ఏదైనా లేఖనాన్ని నేను ఒకవేళ నెరవేర్చాల్సి ఉందేమో అని ఇక్కడ లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. హల్లెలూయా. మన యొక్క దప్పికను తీర్చడానికి యేసు ప్రభువారు దప్పికొనినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, అదే యోహాను సువార్త. విశ్వాసి యొక్క దప్పిక తీర్చడానికి 7 చూడండి, యోహాను సువార్త 7:37. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. హల్లెలూయా. ఎవడైనను, అది ఎవరైనా సరే ఒకవేళ దప్పి కొనిన ఎడల వాడు నా యొద్దకు మాత్రమే రావాలి. సమరయ స్త్రీ మరి బావి దగ్గరికి వచ్చిందంట, మధ్యాహ్నం మందు వచ్చింది. ఎవరైనా సరే బావిలో నీరు తోడుకోవడానికి ఏ ఉదయకాల సమయంలోనో లేదంటే సాయంకాల సమయంలోనో వెళ్తారు. కానీ ఈ స్త్రీ ఎప్పుడూ కూడా ఉదయం కానీ సాయంకాలం కానీ వెళ్ళేది కాదు. ఎందుకంటే ఉదయం కానీ సాయంకాలం కానీ వెళ్తే ఆమె గురించి అక్కడున్న ఆ ప్రాంతం వారు అనేక విధాలుగా మాట్లాడుకునేవారు. ఎందుకంటే ఆమె క్యారెక్టర్ అటువంటిది. కనుక ఆమె ఏమి చేసేదంటే ఎవరూ లేని సమయాన్ని చూసి ప్రతిరోజు మధ్యాహ్నం పూట ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆ నీరును తీసుకుని వచ్చేది. యేసు ప్రభువారికి తెలుసు, ఇదిగో ఈ దినాలు ఒక స్త్రీ ఇక్కడికి రాబోతుంది. యేసు ప్రభు జన సమూహము ఉన్నప్పుడు ఆయన బోధించాడు. ఆయన ఒక్కరు ఉన్నా సరే ఆయన వెళ్ళి బోధించినట్లుగా దైవ లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె అంటుంది, ఇదిగో నువ్వు ఏ నీరైతే తాగుతున్నావో, ఏ జలమైతే తీసుకుంటున్నావో నీకు మరలా దప్పిక వేస్తుంది. కానీ నేనిచ్చే జలమును నువ్వు త్రాగినట్లయితే మరి ఎన్నటికీ కూడా నీకు దాహం అనేదే వేయదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా,
విశ్వాస యొక్క దప్పిక తీర్చడానికి ఆయన దప్పిక కొన్నాడు. రెండోదిగా విశ్వాసకి మరి జీవ జలములను అందించడానికి. ప్రకటన గ్రంథం మనం చూస్తున్నట్లయితే 22:17 చూడండి. ప్రకటన గ్రంథం 22:17 ఆత్మయి పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పి కొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవ జలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. హల్లెలూయా. యేసు ప్రభువు అంటున్నాడు, ఇదిగో రమ్ము, దప్పికొనిన వానిని రానివ్వండి, ఇష్టపడే వానిని ఇదిగో జీవ జలములను ఉచితముగా నేను ఇస్తున్నాను. దేవుడు ఉచితముగానే రక్షణ ఇచ్చాడు. ఇదిగో ఉచితముగానే ఈ జీవ జలమును దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంటే మనం చేయాల్సింది ఏంటంటే ఆయన దగ్గరికి రావడం మనం నేర్చుకోవాలి. ఆయన దగ్గరికి రావడం మనం నేర్చుకోవాలి. అందుకే యాకోబు పత్రిక అంటుంది కదా, ప్రభు యొద్దకు రండి, అప్పుడు ప్రభు మీ యొద్దకు వచ్చును. ఆయన దగ్గరికి మనం రావాలి. నువ్వు వచ్చిన ప్రతిసారి జీవజలమును నువ్వు పొందుకుంటావు. ఆ జీవజలమును ఇవ్వడానికి ప్రభు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. నువ్వు వస్తేనే దేవుని యొక్క జలమును జీవమును నీవు పొందుకుంటావు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఆత్మల కొరకు దాహము కలిగి ఉన్నాడు. సేన అనే వ్యక్తి దగ్గరికి ఒక్కడు ఉన్నాడు, ఒక్కడి దగ్గరికే వెళ్ళాడు. సమరయ స్త్రీ ఒక్కదాయే, ఒక్క దగ్గరికే వెళ్ళాడు. మనము కూడా యేసు ప్రభువారు ఎటువంటి ఆత్మల దాహంను కలిగి ఉన్నాడో మనము కూడా అటువంటి ఆత్మల దాహాన్ని మనం కలిగి ఉండాలి. మన జీవిత కాలంలో కనీసం ఒక్కరినైనా సరే మనం ప్రభువు దగ్గరికి మనం నడిపించగలగాలండి. ఒక్కడిని. బిల్లీ గ్రాహం గారిని ఒక సండే స్కూల్ పిల్లోడు నడిపించాడు, ఒక్కడిని. ఆ బిల్లీ గ్రాహం గారు తర్వాత తన జీవితకాలం కొన్ని లక్షల మందిని ప్రభు దగ్గరికి నడిపించాడు. హల్లెలూయా. పాల్ యాంగిచో గారిని ఇంకొక 6 నెలల్లో నువ్వు చనిపోతావు. ఒక స్కూల్కి వెళ్ళే పాప ప్రతిరోజు ఉదయం సాయంకాలం ఆయన దగ్గరికి వెళ్ళి యేసుని గురించి చెప్పి క్రొత్త నిబంధన ఇచ్చి, సార్ ఇది మీరు చదవండి, నా దేవుడు గొప్పవాడు అన్నప్పుడు ఆయన మొదట్లో వినలేదు. కానీ ఆ పాప ప్రతిరోజు రావటం వలన ఇదిగో తర్వాత ఒక రోజు బైబిల్ చదివితే ఇదిగో ఈ జీవం ఆయనలోనికి వెళ్ళింది. హల్లెలూయా. తర్వాత ఆయన రక్షింపబడ్డాడు, ప్రభువు కోసం బ్రతికాడు. తర్వాత తన జీవితకాలం కొన్ని లక్షల మందిని ఆయన ప్రభువు దగ్గరికి నడిపించాడు. ఈ దినాన్ని నువ్వు ఒక్కడిని నడిపించవచ్చు, కానీ నీకు తెలియదు ఆ ఒక్కడు ఎంతమందిని నడిపిస్తాడో. హల్లెలూయా. ఈ దినాలు మనం ప్రభు మందిరంలో దేవుని సన్నిధిలో ప్రభు పాదముల దగ్గర ఉన్నామంటే అది మన గొప్పతనం కాదు. ఎవరో ఎప్పుడో మన కోసము, మన రక్షణ కోసం ప్రార్థించారండి. మనం రక్షింపబడాలని ప్రార్థించారు. ఎవరో ఒకరి ద్వారా ఈ జీవజలమైన వాక్యాన్ని వినుట ద్వారా దేవుడు మనలో కార్యం చేయడం ద్వారా ఈ దినాలు మనం ఇక్కడ ఉన్నాం. మనతో పాటు మనం ఏదైనా పరలోక రాజ్యంలో మనం భూమి మీద సంపాదించింది ఏదైనా పరలోక రాజ్యంలో మనం చూడగలుగుతామంటే కేవలం నువ్వు భూమి మీద ఏ వ్యక్తినైతే ప్రభువు దగ్గరికి నడిపించావో ఆ వ్యక్తిని మాత్రమే మనం పరలోక రాజ్యంలో మరలా చూడగలుగుతాం. హల్లెలూయా. మనం పరలోక రాజ్యంలోనికి వెళ్ళడమే కాదు, మనతో పాటు మరి కొంతమందిని పరలోక రాజ్యానికి మనము తీసుకువెళ్ళగలగాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మల దాహమును మనమందరము కూడా కలిగి ఉండాలి. యోహాను సువార్త 19:30 అక్కడే ఉంటుందో 6వ మాట చూడండి. జగ్గా నువ్వు ముందుకు వచ్చి ఉండాలి, టైం లేదు. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. సమాప్తం. ఏంటి సమాప్తం? తనకి ఇవ్వబడిన పనిని ఆయన సమాప్తం చేశాడు. తనకి ఇవ్వబడిన పనిని ఆయన సంపూర్ణము చేశాడు. అందుకే యోహాను సువార్త 17:4 మనం చదువుకుందాం చూడండి. యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను
మహింపరచితిని. హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్పగలరు? ఈ మాట ఎప్పుడు చెప్పగలరు? ఇదిగో తండ్రి తనకు అప్పగించిన పనిని ఇదిగో నేను పూర్తి చేశాను. ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నువ్వెందు నిమిత్తం నన్ను పంపించు, దేనికోసం నన్ను పంపించు, దేని నిమిత్తం పంపించు, ఇదిగో ఆ పని నేను పూర్తి చేస్తున్నాను. పూర్తి చేయడమే కాదు, ఆ పని పూర్తి చేయటం ద్వారా ఇదిగో భూమి మీద నీ నామాన్ని నేను మహింపరుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి యొక్క చిత్తమును ఆయన సంపూర్ణము చేస్తున్నాడు. ఇక్కడ ఇంకేదైతే మిగిలిపోయిందో పని, ఆ పనిని మనం సంపూర్ణం చేయాలి. హల్లెలూయా. ప్రభువు మనకు అప్పగించాడు, ఇదిగో నాకు భూమి మీదను పరలోకమందును సర్వాధికారం ఇవ్వబడింది, ఆ అధికారాన్ని నేను మీకు అప్పగిస్తున్నాను. సమస్త జనులను నాకు శిష్యులుగా, అది మన పని. ఆ పనిని మనం చేయాలి. ఆ పని చేసి యేసు ప్రభు వారు ఎలాగైతే తండ్రిని మహింపరిచాడో మనము కూడా భూమి మీద తండ్రిని మహింపరచాలి. హల్లెలూయా. మనల్ని బట్టి ప్రభు సంతోషించాలి, మన ద్వారా ప్రభు ఆనందించాలి, మన ద్వారా దేవునికి మహిమ రావాలి, మన ద్వారా దేవునికి మంచి పేరు రావాలి. అదే యోహాను సువార్త 4:34 చూడండి ఒకసారి. 4:34. యేసు వారిని చూచి నన్ను పంపును వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పనిని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా. ఇగో నన్ను నా తండ్రి పంపించాడు, ఆయన చిత్తాన్ని నేను నెరవేర్చాలి, ఆయన పనిని నేను సంపూర్ణము చెయ్యాలి. తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన సంపూర్ణము చేశాడు గనక సమాప్తం అనే మాటను ఆయన పలకగలిగాడు. రెండోదిగా రోమపత్రిక 4వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమపత్రిక 4 త్వరగా మనం చదువుకొని దైవ సేవకులు జగ్గా గారికి సమయాన్ని అప్పగిద్దాం. రోమపత్రిక 10:4 వచనం చూడండి. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఒకటి, దేవుని చిత్తాన్ని సంపూర్ణము చేశాడు. 2, ధర్మశాస్త్రమును కూడా ఆయన సంపూర్ణము చేశాడు. ధర్మశాస్త్రములో పాత నిబంధన కాలంలో యేసు ప్రభు గురించి ఏ ప్రవక్తలైతే ప్రవచించారో ఆ ప్రవచనాలన్నిటిని కూడా యేసు ప్రభు వారు సంపూర్ణము చేశాడు. ధర్మశాస్త్రమును సంపూర్ణము చేయడం దేవుని యేసు ప్రభు యొక్క పని అయి ఉన్నది. అందుకే పౌలు అంటున్నాడు 4వ వచనములో, ఇదిగో క్రీస్తు ధర్మశాస్త్రమును కూడా సమాప్తం చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 1:7 వచనాన్ని మనం చూస్తున్నట్లయితే ఆయన ఏమేమి సమాప్తం చేశాడో మనం చూస్తున్నాం. తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా చేశాడు, ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేశాడు. అమ్మ మనకు విమోచనమును అనగా కలిగి ఉన్నది. హల్లెలూయా. మూడవదిగా ఏం చేశాడంటే విమోచన కార్యాన్ని ఆయన సంపూర్ణం చేశాడంట. హల్లెలూయా. అందుకే మార్కు సువార్త 10:45 మనం చూస్తున్నట్లయితే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు తన క్రయధనముగా తన ప్రాణమును అర్పించి విమోచన క్రయధనముగా పెట్టాడంట. అంటే తండ్రి తనకి ఏ పని అయితే అప్పగించాడో విమోచన కార్యాన్ని, అంటే మనల్ని విమోచించడానికి, మనల్ని విడిపించడానికి ఆ విమోచన కార్యాన్ని కూడా ఆయన సంపూర్ణము చేశాడు. 1 పేతురు పత్రిక 3:19 వచనం మనం చదువుకుందాం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి చిత్తమును ఆయన సంపూర్ణము చేశాడు. తండ్రి తనకివ్వబడిన పనిని సంపూర్ణము చేశాడు.
ధర్మశాస్త్రమును సంపూర్ణము చేశాడు, విమోచన కార్యాన్ని సంపూర్ణము చేశాడు, పాపపు దోషాలను ఆయన సంపూర్ణము చేశాడు. తండ్రి తనకు అప్పగించిన పనిని ఎలాగైతే సంపూర్ణముగా చేశాడో, అదేవిధంగా దేవుడు మనకే పని అయితే అప్పగించాడో ఆ పనిని కూడా మనం సంపూర్ణముగా చేసి దేవునిని ఈ భూమి మీద మహింపరచాల్సిన అవసరత, బాధ్యత మన మీద ఉంది. దేవుడు అటువంటి కృపను మనకు అనుగ్రహించును గాక. మన మధ్యలో ఉన్న జగ్గ వచ్చి చివరి మాట, 7వ మాట మనతో పంచుకుంటాడు. హల్లెలూయా. 7వ మాట మనము చదువుకున్నాము. దేవుడి వాకోసం ఇచ్చిన దేవుడికి సంఘ బిడ్డలందరికీ నా వందనం చెల్లిస్తున్నాను. మనం 7వ మాట మనం చదువుకుంటాము. లూకా సువార్త 23:46 చదువుకుంటాము. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, ఏది చేయాల్సిందో చేసేయండి, టైం లేదు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచాడు. దేవుడు చెప్పాడు, ఇదిగో ప్రభా తండ్రి, ఇదిగో నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను దేవుడు చెప్పాడు. కానీ ఆ మాట చెప్పడానికి చాలా అర్హత కావాలా, చాలా ధైర్యం కావాలా, చాలా పరిశుద్ధత కావాలా, చాలా దేవుడి కృప కావాలా ఆ మాట చెప్పాలంటే. కానీ దేవుడు ఈ లోకానికి వచ్చి ఏదైతే తండ్రి చిత్తమన్నదో సంపూర్ణంగా దేవుడు అది నెరవేర్చాడు. ఆ ధైర్యం పెట్టి దేవుడికి చెప్పాడు, ఇదిగో ప్రభా నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను. ఎందుకంటే భూమి మీదకి వచ్చినప్పుడు అతను మనుషు కుమారుడు వచ్చాడు, అది దేవుడికి లోపల రాలేదు. కానీ మన కూడా మనుషులు కొన్నాం కాబట్టి అతను ఏ మార్గం అయితే నడిచారో, మనకి బోధ నేర్పించారో, మనం కూడా వాళ్ళకు కూడా ఉంటే దేవుడు లాస్ట్ మూమెంట్లో మనం కూడా